బీజేపీకి ఓటేయమని అంటున్నాడు. ఒక్కడేయకండి. ఈ రాష్ట్రాన్ని దేశాన్ని సర్వనాశనం చేసింది ఇప్పుడున్న పార్టీలే. అందుకే రీజనల్ పార్టీలు వచ్చాయి. చెప్తా నేను, అసలు స్టార్ట్ చేస్తా. ఒకరికి రేపు డెడ్ లైన్ ఇచ్చాం, ఆ తర్వాత స్టార్ట్ చేస్తాను. వాళ్ళకి ఎలాగల ఉండవు మన పంచెలు. ఎవాండర్ హోలీఫీల్డ్, మైక్ టైసన్ పంచెస్. హీ దట్ ఈజ్ ఇన్ అస్ ఈజ్ గ్రేటర్ దెన్ హీ దట్ ఈజ్ ఇన్ ద వరల్డ్. క్రైస్తవులారా గమనించండి. క్షేమంగా ఈ దేశంలో ఉండాలంటే నన్ను విశాఖపట్నం ఎంపీకి గెలిపించండి. మీ కొరకు ఫైట్ చేసే సత్తా నా ఒక్కడికే ఉంది. భాష మహబూబ్ బాషా, నెల్లూరు. ఉట్టి మెసేజ్లు పెట్టడం కాదు. ఈ ఎలక్షన్ తర్వాత ఇంక ఎలక్షన్లే సరి అయినవి ఉండవు. కనుక నేను నిలబడుతున్నానా అంటావేటి గౌతమ్? నేను నిలబడుతున్నానని 100 సార్లు చెప్తే నిలబడు నాతో. లెట్ us వర్క్ టుగెదర్. కమాన్, టీచ్ దీస్ కరప్ట్ ఉన్న వాళ్ళందరూ కరప్ట్ పొలిటీషియన్సే. ఆ స్వామి కుమార్ వన్డే ఆట ఆడి బ్లడీ ఇడియట్. ఏసయ్య శిక్ష వేశాడు, రాజకీయం వదిలేసి సేవలో ఉండ. ఒరే మూర్ఖుడా, యూజ్లెస్ సర్ప సంతానమా, యూజ్లెస్ ఫెలో. ఈ దేశంలో క్రైస్తవుల్ని ముస్లింలని నరికేయాలని 1 కోటి మందిని తయారు చేశారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. నేను 1 కోట్ల మందిని శాంతిగా ఉండాలి. ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, శివసేన, క్రిస్టియన్, ముస్లిమ్స్ అందరూ కలిసి ఉండాల, దేశాన్ని కాపాడుకోవాలని స్పీచ్లు ఇవ్వబట్టే ప్రధానమంత్రి మోదీ గారు కూడా నన్ను గౌరవించి, అమిత్ షా రూపాల గారు గౌరవిస్తున్నారు. శాంతి అంటే అందరం కలిసి ఉండడం మనకు ముఖ్యం. సేవ అంటే ఏమనుకున్నారా? చర్చికి వెళ్ళి తబలా కొట్టుకోవడం అనుకున్నావా? ప్రధానమంత్రి జోసెఫ్ ప్రధానమంత్రి అవ్వలేదా? దానియేలు ప్రధానమంత్రి అవ్వలేదా? దావీదు మహారాజు అవ్వలేదా? అపోస్తలుడైన పౌలు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాలేదా? ఏంటి బుర్రా బుద్ధులని మాట్లాడతారు, యూజ్లెస్. నీలాంటి పనికి మాలిన క్రైస్తవులు ఉండబట్టే ఒక్కొక్కడు ఇతర క్రైస్తవులు పాడవుతున్నారు. అర్థమైందిరా? ఒరే స్వామి కుమార్, యూజ్లెస్ ఇడియట్. విజయ్ కుమార్, అరుణ్ కుమార్, ప్రార్థించండి. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, నాస్తికులు, బౌద్ధులు, జైన్లు, సిక్కులు అందరికీ అంబేద్కర్ గారు ఈక్వల్ ఆపర్చునిటీ ఇండియాలో ప్రొవైడ్ చేశారు. ఒకరినొకరు తిట్టకూడదు. కొంతమంది జై శ్రీరామ్ అంటారు, కొందరు జై హనుమాన్ అంటారు, కొందరు జై కృష్ణ అంటారు, కొందరు జై క్రైస్ట్ అంటారు, కొందరు ప్రైజ్ ద లార్డ్ అంటారు, కొందరు జై అల్లా అంటారు. ప్రజాస్వామ్యంలో అందరికీ ఈక్వల్ హక్కు ఉంది. ఈ ప్యాకేజ్ స్టార్ టీడీపీని వదిలిపెట్టి బీజేపీతో అంటాడు. చంద్రబాబును మరలా జైల్లో పెడతారు ఒకవేళ బీజేపీతో పొత్తులు పెట్టుకోపోతే. ఇవన్నీ చాలామంది అడుగుతున్నారు నన్ను కామెంట్ చేయమని. మరి నేను ఎందుకు చేయట్లేదు? అతి త్వరలో గుర్తించుకోండి, ఫిబ్రవరి 4వ తారీఖు అంటే వచ్చే ఆదివారం సాయంత్రం 5 గంటలకు విశాఖపట్నం ఎంపీగా నేను పోటీ చేస్తున్న మన క్యాంపస్లో, మేఘాలయ హోటల్ ప్రక్కన, ఆసిల్మెట్ట మేఘాలయ హోటల్ ప్రక్కన ఉన్న మన గ్రౌండ్స్లో. అర్థమైందా? వైజాగ్ వాళ్ళందరూ, రాజేష్ కుమార్, సత్య, ఒక్కొక్కరు 100 మందికి చెప్పండి. సింహం సింగిల్గా, పవన్ కళ్యాణ్లా 10 పార్టీలు మారం మనం, షర్మిల లాగా కాంగ్రెస్లో విలీనం చేయం, చిరంజీవిలాగా రామ్ టెంపుల్కి సరెండర్ అయ్యి పద్మ విభూషణ్కి వెళ్ళాం. నోబెల్ పీస్ ప్రైజ్ను కాల్తో తన్నా 3 సార్లు, 20-30 సార్లు నామినేట్ చేశారు. ఇదే మోదీ గవర్నమెంట్, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్, ప్రపంచంలో గవర్నమెంట్స్ అన్నీని. సురేష్, మనకి నోబెల్ పీస్ ప్రైజ్, భారతరత్నాలు నథింగ్. ప్రపంచ శాంతి కావాలి, మీ అందరి అభివృద్ధి కావాలి. నిరుద్యోగ సమస్య, విశాఖపట్నంలో నన్ను ఎంపీగా మీరు గెలిపించండి. కొండేటి
మరలా ఒక మణిపూర్ ఘటన జరగదు. రెడ్డి వింటున్నావా? ప్రసన్న కుమార్, శ్రీకాంత్, విజయ్ కల్వా, కులాలకు మతాలకు అతీతంగా మీరు పనిచేయండి. పార్టీలకు అతీతంగా భీమిల్లో ఉన్నవారు, ఎస్కోట్లో ఉన్నవారు, గాజువాకలో ఉన్నవారు, వైజాగ్ సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్లో ఉన్నవారు, విజయ్ కల్వా కష్టపడండి. 60 రోజులు మన సత్తా మోదీకి చూపిద్దాం. ఇప్పుడున్న వాళ్ళు జగను, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మోదీ తొత్తులు కదా. అదానీని ఢీ కొనగలిగారా? స్టీల్ ప్లాంట్ని ఆపగలిగారా? కోర్టుకెళ్ళి మరి ఆపా. అది మీకెవరు కావాలి? రాజేష్, వైజాగ్ ఎంపీగా చేస్తున్నావా లేదా అంటావేట్రా? వినడం లేదు నువ్వు. నేను నిలబడుతున్నాను, పోటీ చేస్తున్నాను. మీకు ఇదే లాస్ట్ ఛాన్స్. నన్ను గెలిపించుకుంటే దేశం కాపాడుకుంటారు, రాష్ట్రాన్ని కాపాడుకుంటారు. క్రైస్తవులు, ముస్లింలు, హిందూస్ పీస్ లవింగ్ ఉంటారు. కొండేటి శాంసన్, బీకేసీ మినిస్టర్స్ అందరూ అర్థం చేసుకుంటారు. మీరు అర్థం చేసుకున్న వాళ్ళు ఒక్కొక్కడు 100 మందిని చెప్పి 100 మందిని జాయిన్ చేయండి. విశాఖపట్నం ఎంపీ నియోజకవర్గంలో ఎంఈవి సత్యనారాయణ ఇప్పుడు ప్రెసిడెంట్ ఎంపీ, నేను ఎంపీగా పోటీ చేస్తున్నానని తెలిసి లక్ష్మారెడ్డి వింటున్నావా? శివాజీ బాస్, శ్రీకాంత్ రెడ్డి, అఖిలాచల్, భాస్కర్, శామ్యుయల్ స్టీఫెన్, తెరువాయి ఉదయ్, సత్యనారాయణ గుర్రం. కరెక్ట్. మనకు తప్ప ఎవడికి సత్తా లేదు. మహిచోట్ వింటున్నావా? మస్తాన్ వాలి టెంపుల్ అటాక్ చేయకూడదు, మాస్కులు అటాక్ చేయకూడదు, చర్చిలు అటాక్ చేయకూడదు. మణిపూర్లో చర్చిలు అటాక్ చేస్తున్నాడు. పాకిస్తాన్లో చర్చెస్ని, హిందూ టెంపుల్స్ కూడా అటాక్ చేశారు. నేను దాన్ని ఖండించాను. వద్దు. హిందువులు హిందూ టెంపుల్స్కి వెళ్తారు, ముస్లిమ్స్ మాస్కి వెళ్తారు, క్రిస్టియన్స్ చర్చెస్కి వెళ్తారు, నాస్తికులు ఎక్కడికి వెళ్ళరు, కానీ నన్ను నమ్ముతారు. గద్దరన్నలాగా తెలంగాణలో ఆయన నాస్తికుడు. కనుక మీరు వచ్చే ఆదివారం గుర్తుంచుకోండి, ఫిబ్రవరి 4ని ఈ మెసేజ్ అందరికీ షేర్ చేయండి. ఫిబ్రవరి 4వ తారీఖు ఆదివారం సాయంత్రం 5 గంటలకు నేను విశాఖపట్నం మన ఫంక్షన్ హాల్, ఆసిల్మెట్ట ప్రక్కన. విశాఖపట్నం ఆసిల్మెట్ట అంటే అందరికీ తెలుసు, బస్ స్టాండ్ ప్రక్కనే మేఘాలయ హోటల్ ఉంటుంది. ఆ ప్రక్కనే కేఏ పాల్ ఫంక్షన్ హాల్ గ్రౌండ్స్. అక్కడికి రండి, నిరుద్యోగులందరూ రండి. మీ రెజమీలు పట్టుకొని మీకు గ్యారంటీ, జాబ్ గ్యారంటీ 100 రోజుల్లోని సర్టిఫికేట్ ఇస్తా. నన్ను గెలిపించుకోవడమే మీ బాధ్యత. 98 వార్డుల్లో ఉన్న వాళ్ళు 2000 బూత్ కమిటీ మెంబర్గా ఉందాం, వార్డు మెంబర్గా ఉందాం అని దైవజనులు రండి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరూ రండి. అడ్వకేట్స్ రండి. ఇది వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేయండి. మనోహర్, యు ఆర్ రైట్. మీరు వస్తే దేశం బాగుపడుతుంది. మీరు పీఎంగా ట్రై చేయండి సార్, నాట్ సీఎం. ముందు నేను మా విశాఖపట్నం ఎంపీ అవనియండి. సీఎంని ఎవరిని చేద్దావా అన్నది ప్రజలు నిర్ణయిస్తారు. మనకి ఇంకా 60 రోజుల కంటే ఎక్కువ ఉంది టైము. దేవుడి సృష్టి 6 రోజులు చాలు. ప్రజలందరికీ నేను ఎవరినో తెలుసు, నా పాలసీలు తెలుసు. ఏమేన్. హేమంత్ కుమార్, రాయన వెంకట్, గౌతమ్, ఐ లవ్ యూ. ప్రేమతో అన్నా అంటే నువ్వు వినడం లేదా అని. గుడివాడ వేణుగోపాల్, రే మీరు ఖాళీగా ఉంటారు కదా, జాబ్ లేకుండా వైజాగ్ వచ్చేయండి. అందరూ మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి, ఇంటింటికి వెళ్ళండి, డోర్ టు డోర్ నాక్ చేయండి. మన పాల్గారిని గెలిపించుకుందాం. పాలన రావాలి, పాలన మారాలి, అప్పులు తీరాలి, అభివృద్ధి జరగాలి, కులాలకు మతాలకు అతీతంగా అందరూ శాంతిగా ఉండాలి. నరేంద్ర మోదీ స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తుంటే అదానికి ఆపిన కేఏ పాల్ గెలిపించుకోవాలి. టీడీపీలు ఆపారా, వైసీపీలు ఆపారా, పవన్ కళ్యాణ్ ఆపాడా? జోకులేస్తుంటాడు వచ్చి. అది కాదు,
కోర్టులో కేసేసి ఫైట్ చేశా. లక్ష్మణ్ నరసింహ, రాహుల్ రెడ్డి, రామ్ కార్తిక్ థ్యాంక్ యూ, కంటారెడ్డి థ్యాంక్ యూ, ఫటి థ్యాంక్ యూ, అరుణ్ కుమార్, థ్యాంక్ యూ, ఆదినారాయణ, పొన్నాల యాదయ్య, సాయి తొల్లోజు, నరేంద్ర పల్చూరి, వెంకటేష్, నరేంద్ర పల్చూరి అంటే కమ్మ, ఆది కమ్మాస్, రెడ్డిస్, బ్రాహ్మిన్స్, వైశ్యాస్, వెలమాస్, రాజులు, అందరి యాక్టర్కి కోటి మంది ఫాన్స్. మనకు 200 కోట్లు 200 దేశాల్లో. అది కానీ తెలుగు వచ్చిన వాళ్ళు 15 కోట్లే. ప్రపంచం అంతా విడిచిపెట్టి మన తెలుగు రాష్ట్రాలు కాపాడడానికి వచ్చా. తెలుగు రాష్ట్రాల సత్తా మన దేశంకి ప్రపంచానికి చూపించడానికి. సార్ వేర్ ఈజ్ యువర్ ఆఫీస్? రాంబాబు కనుక రాంబాబు అర్థమైందా? షేక్ నూర్ మహమ్మద్. మీరు వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ సీరియస్గా మనిషి 100 మందిని టార్గెట్ చేయండి, 10 మందిని తీసుకొని రండి. మెయిన్ విశాఖపట్నం 98 నియోజకవర్గాలు, 98 పదులు, 9,980 గట్టిగా. వార్డు ఇన్ఛార్జీలుగా ఉందామన్నవారు, వార్డు కోఆర్డినేటర్లుగా ఉందామన్నవారు, వార్డు ఆర్గనైజర్లుగా ఉందామన్నవారు, వార్డు ప్రెసిడెంట్లుగా ఉందామన్నవారు, అభివృద్ధి చేద్దామన్నవారు. జాన్ బెన్నీ, కర్నాక్ గోపికృష్ణ, విక్రమ్ గౌడ్, సురేష్ చంద్ర, బాబా పామిడి. టీం రెడీ నువ్వు చెయ్యాలా? ఎలా టీం రెడీ ఎలా చేస్తాం? అందుకే పిలుస్తున్నాను. నేను గ్రామాలు తిరుగుతున్నాను, మండలాలు తిరుగుతున్నాను, నియోజకవర్గాలు తిరుగుతున్నాను, 2 రాష్ట్రాలు తిరుగుతున్నాను, దేశమంతా తిరుగుతున్నాను. ఇంకా నేను అంతకంటే ఏం చేయగలను? మీరు కష్టపడాలి. మీరు వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ ఒక లీడర్ అయిపోవాలి. ప్రతి ఒక్కరు ఇప్పుడు వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరు నన్ను ఎంపీగా చూద్దామన్నవారు, నన్ను దేశ నాయకుడిగా చూద్దామన్నవారు. మీరు కష్టపడండి. సార్ టీడీపీ జనసేన పొత్తులో భాగంగా టికెట్లు సర్దుబాటుపై మీ బుద్ధి లేని గాడిదలు. మనకెందుకు టికెట్లు? ఎవరి టికెట్లు ఎందుకు? ఎవడేం చేస్తే మనకెందుకు? జగన్ 5 లక్షల కోట్లు అప్పు తీర్చుతాడా? 5 లక్షల కోట్లు అప్పు చేశాడు. చంద్రబాబు నాయుడు 5 లక్షల కోట్లు అప్పు తీశాడు. పవన్ కళ్యాణ్ వచ్చి డ్యాన్స్ వేసి అప్పు తీస్తాడా 10 లక్షల కోట్లు? అర్థం చేసుకోవాలా. బుర్ర బుద్ధి ఉన్న ప్రతి ఒక్కడు, తెలివితేటలు ఉన్న ప్రతి ఒక్కడు, ఒక్క మూర్ఖులు తప్ప ఎవరు కూడా ఇప్పుడున్న రాజకీయ పార్టీలకి సపోర్ట్ చేయరు. మూర్ఖులు తప్ప. అది ఎవరైనా, అది ఏ పేరును వచ్చినా, వాళ్ళందరూ దొంగలే, వాళ్ళందరూ ఒకటే. మనకు రాజకీయ నాయకులతో పనేటి? మన పాలన మనం చేసుకుందాం. ఇంతవరకు 77 సంవత్సరాలు రాజకీయ నాయకులు చూసాం. మీరు రాజకీయ నాయకులు కారు, నేను కాదు. మన పాలన మనం చేసుకుందాం. నేను లక్షల కోట్లు తెచ్చాను, అభివృద్ధి చేశాను, ప్రపంచంలో 8 రంగాల్లో సక్సెస్ అయ్యాను. అందుకనే దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు అందరూ, ప్రధానమంత్రులు అందరూ, ఇందిరాగాంధీ మొదలుకొని అందరూ, 83 ఇందిరాగాంధీ నన్ను కలవడం జరిగింది. ఆ తర్వాత పివి నరసింహారావు, రాజీవ్ గాంధీ గారు, ఇప్పుడున్న నరేంద్ర మోదీ, మన్మోహన్ సింగ్ గారు. ఎవరు నన్ను కలవలేదు? ఎవరు నా సలహాలు తీసుకోలేదు? ప్రపంచంలో ఉన్న అందరూ తీసుకున్నారు. వై? బికాజ్ ఐఎమ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. ఫినిష్. సీరియస్. బొగ్గుల నుంచి బోయింగ్కి ఎవరు ఎదిగారు ప్రపంచంలో? ఇంకో మానవుడికి బోయింగ్ 747 ఉందా? కేఏ పాల్, క్రాంతి గ్లోబల్ ఏదో ఉంది, వీడియో చూడండి 10 నిమిషాలు. పాల్ ద రైజ్ అనేది. అలాగే పాల్ ఎలా నన్ను పడగొట్టారు రాజకీయ నాయకులు, అవి చూడండి, షేర్ చేసుకోండి అందరికీ. మన గురించి వీడియోలు చూడండి, షేర్ చేయండి. విశాఖపట్నంలో ఉన్న 18 లక్షల ఓటర్స్కి షేర్ చేయండి. 5-6 లక్షల బీసీ ఓటర్స్ ఉన్నారు, 2 లక్షల స్టీల్ ప్లాంట్ ఓటర్స్ ఉన్నారు, 4-5 లక్షల క్రిస్టియన్ ఓటర్స్ ఉన్నారు, 4 లక్షల నిరుద్యోగులు ఉన్నారు, 2 లక్షల ఓసీ ఓటర్స్ ఉన్నారు. కులాలకు మతాలకు అతీతంగా. అరే బాబు, ఇంతవరకు 77 సంవత్సరాలు మనల్ని 2 కులాల నాయకులే వేయలేరు, 2 మత నాయకులే వేయలేరు. ఇప్పుడు మనం వేలుకుందాం, మన పాలన మనం చేసుకుందాం. విశాఖపట్నంలో పుట్టి పెరిగిన బొత్స సత్యనారాయణ వైఫ్ ఝాన్సీ కాదు. వాళ్ళు ఏం చేశారు? విజయనగరం అంతా దోచుకున్నారు 1,00,000 కోట్లు.
1,00,000 కోట్లు. మళ్ళీ వైజాగ్లో ఉన్న భూములు గుండ్లు కొట్లు అన్నీ దోచుకుంటున్నారు ఇప్పుడు ఉన్నదందరూ. మొన్నదాకా టీడీపీ వాళ్ళు దోచుకున్నారు, ఇప్పుడు వైసీపీ వాళ్ళు దోచుకుంటున్నారు. అలా మనకు కావాలి? మీకు దొంగలు కావాలా? గజ దొంగలు కావాలా? దోచుకునే వాళ్ళు కావాలా? ఉన్నారు వాళ్ళు. మీకు బుద్ధి ఉంటే ఒక్కొక్కడు బూత్ లెవెల్లో పనిచేసి ఓట్లు వేయించుకొని మార్పుకి కృషి చేస్తారు. బుద్ధున్న ప్రతి ఒక్కడు ఇంట్లో పడుకోడు. బుద్ధున్న ప్రతి ఒక్కడు ఓటేస్తాడు. బుద్ధున్న ప్రతి ఒక్కడు రోజుకు 10 మందికో 100 మందికో చెప్పి అరే మనం కేఏ పాల్ గెలిపించుకుందాం, దేశాన్ని కాపాడుకుందాం, సెక్యులరిజం డెమోక్రసీని కాపాడుకుందాం. ఇప్పుడున్న రాజకీయ నాయకులందరూ దొంగలు, గజ దొంగలు. మళ్ళీ చంద్రబాబు నాయుడు కొడుకుని గెలిపించాలి మనం? రాజశేఖర రెడ్డి అయిపోయాడు, జగన్మోహన్ రెడ్డి అయిపోయాడు, శర్మిలా రెడ్డి వచ్చింది, ఇంకో రెడ్డి వస్తారు. వాళ్ళని గెలిపించుకోవాలి మనం? మనల్ని మనం గెలిపించుకుందాం. ఈ దొంగలను చూసేసాం, వాళ్ళ పాలన చూసేసాం. 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 10 లక్షల కోట్ల అప్పు. తెలంగాణ ఇంత ధనమైన దేశం, దేశంలో ధనమైన రాష్ట్రం 7 లక్షల కోట్ల అప్పు అయిపోయింది. ఎవడు తీర్చుతాడు? అది ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు మనతో చేతులు కలిపితే అప్పులు తీర్చా, అభివృద్ధి చేస్తాం అద్భుతంగానే. వెంకీ కిలారి, నాగార్జున రెడ్డి, అదీప్ సురేష్, విజయ్ చందు, రవితేజ్ రాకెట్, గణేష్, దినేష్ కుమార్, కమ్మోజీ సూర్యప్రకాష్, రామ్ కార్తిక్, సాయి తల్లోజు, పొన్నాల యాదయ్య, పద్మచేకూర్, సుమంత్, ఆల్ ఆఫ్ యూ. నేను పేరు చదివిన వారు అందరూ 4వ తారీఖున ఫిబ్రవరిని విశాఖపట్నం రండి. మన ఇంట్లోనే, మన ఫంక్షన్ హాల్లోనే, మన గ్రౌండ్స్లోనే. మీరు ఎక్కడ ఎమ్మెల్యేలుగా నిలబడదాం అన్నవారు, ఎంపీగా నిలబడదాం అన్నవారు, అలాగే తెలంగాణ డేట్ కూడా ఇస్తాను నేను త్వరలో. ఒక మీటింగ్ ఉందంటున్నాం, ఆ మీటింగ్ అయితే తెలిసిపోద్ది. ఇవాళ రేపే లాస్ట్ డేట్. థ్యాంక్ యూ రాకీ, కావసాకి, గుడివాడ వేణుగోపాల్, కిరణ్ బాబు, నరేంద్ర. థ్యాంక్ యూ రాజేష్ నాయుడు. కాపులందరూ ఏకం కండి, బీసీలందరూ ఏకం కండి. గుర్తించుకొని 77 సంవత్సరాలు మన తెలుగు రాష్ట్రాలని 2 కులాలే ఏలాయి. ప్రిడామినెంట్లీ కుల పాలన మనకొద్దు, మత పాలన మనకొద్దు. మన పాలన మనం చేసుకుందాం, అభివృద్ధి చేసుకుందాం. ఎవరిని క్రిటిసైజ్ చేయవసరం లేదు. అప్పులు తీర్చుకుందాం. నేనైతే చేసి చూపిస్తా. విశాఖపట్నం నియోజకవర్గం, ఎంపీ నియోజకవర్గాన్ని ప్రపంచంలో బెస్ట్ నియోజకవర్గంగా చేసి చూపిస్తా. 5 సంవత్సరాల్లో 100 రోజుల్లో స్టార్ట్ చేస్తా. నమ్మిన వాళ్ళందరూ రండి, నమ్మిన వాళ్ళందరూ ఇతరులకు చెప్పండి. ఓకే ఇస్మాయిల్, సూర్య, థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.